హాయ్ గైస్, తెలుగు మ్యూజిక్ ఛానల్కి స్వాగతం. మీ జీవితంలో మీరు ఒక కలగన్నారనుకోండి. ఉదాహరణకు, ఈ ప్రపంచాన్ని మొత్తం కాలినడకన చుట్టి రావాలని. ఆ కలను మీ ప్రాణానికి ప్రాణమైన మీ సోదరుడితో పంచుకున్నారు. ఇద్దరూ కలిసి ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అంతా అద్భుతంగా సాగిపోతుంది. కానీ ఊహించిన ఒక పెను తుఫానులా విధి మీపై దాడి చేస్తే, ఆ ప్రయాణం మధ్యలో మీ కళ్ళ ముందే మీ సోదరుడు శాశ్వతంగా దూరమైతే, ఆ కళ అసంపూర్ణంగా మిగిలిపోతే మీరేం చేస్తారు? గుండె పగిలి వెనుతిరిగి వచ్చేస్తారా? లేక అతని కళను కూడా మీ కనులలో మోస్తూ ఆ రక్తపు మరకలను దాటుకొని ఒంటరిగా ఆ ప్రయాణాన్ని పూర్తి చేస్తారా? ఈరోజు మనం వినబోయేది చరిత్రలో నిలిచిపోయిన అలాంటి ఒక అన్న కథ, డేవ్ కున్స్ట్ సాహస గాథ. కథ మొదలైంది 1970 జూన్ 20న అమెరికాలోని వాసేకా పట్టణంలో. ఇద్దరు అన్నదమ్ములు, డేవ్ మరియు జాన్. వాళ్ళ కళల్లో వేల కళలు, గుండెల్లో ఆకాశమంత ఆశ. ఒకే కళ, ఒకే ప్రాణంలా ప్రపంచాన్ని తమ కాళ్ళ కింద నలిపేయాలన్న తపనతో పాదయాత్రగా బయలుదేరారు. వాళ్ళతో పాటు ఒక గాడిద, దానిపై సామాన్లు మోస్తూ ఒక బండి. ఆ బండి పేరు విల్ మేక్ ఇట్, అంటే చేసి చూపిస్తామని అర్థం. ఆ పేరులోనే వాళ్ళ ఆత్మవిశ్వాసం తొణకిసలాడుతుంది. అమెరికాలో పాదయాత్రగా మొదలెట్టి వారి ప్రయాణం అమెరికా నుండి షిప్ ద్వారా యూరప్కు వచ్చారు. యూరప్ వీధులు వాళ్ళకు స్వాగతం పలికాయి. పోర్చుగల్ సముద్ర తీరాల నుండి స్పెయిన్ నగరాల గుండా రోమ్ చారిత్రక వీధులను దాటుకుంటూ యుగోస్లేవియా, గ్రీస్, టర్కీల మీదుగా వాళ్ళ ప్రయాణం ఒక పండగలా సాగింది. ప్రతి దేశంలో ప్రజలు వాళ్ళ సాహసాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అన్నదమ్ముల నవ్వులతో, వాళ్ళ ఉత్సాహంతో ప్రపంచం రంగులమయంగా కనిపించింది. టర్కీ, ఇరాన్ ఇలా దేశాల సరిహద్దులు చెరిగిపోతున్నాయి. వాళ్ళ అడుగుల ముందు ఖండాలు చిన్నబోతున్నాయి. అంతా ఒక అద్భుతమైన కళలా సాగిపోతుంది. కానీ ప్రతి కథలో ఒక చీకటి అధ్యాయం ఉన్నట్లు వాళ్ళ ప్రయాణంలో ఆ చీకటి ఆఫ్ఘనిస్తాన్ రూపంలో ఎదురొచ్చింది. 1972 ఆఫ్ఘనిస్తాన్లోని కఠినమైన పర్వత శ్రేణులు, పగలే నిశ్శబ్దంగా ఉండే ఆ ప్రాంతం రాత్రి అయితే మృత్యువులా మారిపోతుంది. ఒక రాత్రి వాళ్ళ ప్రయాణాన్ని విధి వెక్కిరించింది. చీకటిని చీల్చుకుంటూ మృత్యువు దూసుకొచ్చింది. వాళ్ళు దొంగల ముఠా చేతిలో చిక్కారు. క్షణాల్లో అంతా జరిగిపోయింది. ఒక తుపాకీ పేలింది. గాలిలో ఒక ఆర్తనాదం కలిసిపోయింది. ఆ తర్వాత అంతులేని నిశ్శబ్దం. డేవ్ కళ్ళు తెరిచి చూసేసరికి తన తమ్ముడు జాన్ రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్నాడు. కొన్ని క్షణాల క్రితం తనతో నవ్వుతూ మాట్లాడిన ప్రాణం ఇప్పుడు లేదు. ఊహించగలరా ఆ దృశ్యాన్ని? అప్పుడు ఆ అన్న గుండె ఎంత ఆగిపోయి ఉంటుంది. ఆ కళ, ఆ ప్రపంచ యాత్ర అన్నీ ఆ రక్తపు మడుగులో కలిసిపోయాయి. డేవ్ కూడా చాలా తీవ్రంగా గాయపడ్డాడు. కానీ విధి అతన్ని బతికించింది. ఎందుకో తెలుసా? ఆ కథను పూర్తి చేయటానికి. కొన్ని నెలలు నరకం, శారీరక గాయాల కన్నా మానసిక వేదన అతన్ని ప్రతి క్షణం చంపివేసింది. అమెరికాకి తిరిగి వచ్చాడు. అందరూ అన్నారు, ఇక చాలు, ప్రయాణాన్ని మర్చిపోను. కానీ ఎలా మర్చిపోతాడు? అది అతని ఒకటి కళ కాదు కదా, అది వాళ్ళిద్దరి కళ. ఆ కళను మధ్యలో వదిలేస్తే తన తమ్ముడి ఆత్మకు శాంతి ఎలా లభిస్తుంది? తన తమ్ముడి సమాధి దగ్గర డేవ్ ఒక ప్రతిజ్ఞ చేశాడు. జాన్, నువ్వు ఆగిపోయిన చోట నుండే మన ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెడతాను. ఈ ప్రపంచం చుట్టూ నీ కాలి అడుగుల చప్పుడు వినిపించేలా చేస్తాను. ఇది నా మాట. 4 నెలలు ఆ శోకసంద్రం నుండి ఒక ఫీనిక్స్ పక్షిలా లేచాడు.
ఇప్పుడు అతని అడుగుల్లో ఆశ లేదు, ఒక ఆశయం ఉంది. ఉత్సాహం లేదు, ఒక బాధ్యత ఉంది. తన మరో సోదరుడు పీట్తో కలిసి తిరిగి ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్నాడు. ఎక్కడైతే తన తమ్ముడి రక్తం నేల మీద పడిందో సరిగ్గా అదే చోటు నుండి తన నడకను పునఃప్రారంభించాడు. ఆఫ్ఘనిస్తాన్ నుండి తిరిగి మొదలుపెట్టి పాకిస్తాన్ ఎండలను, భారతదేశంలోని జనసంద్రాలను దాటుకొని ఆపై ఆస్ట్రేలియా ఖండాన్ని ఒక చివరి నుండి మరో చివరి వరకు నడిచాడు. ప్రపంచ చరిత్రలోనే ఇంతటి భావోద్వేగభరితమైన పునఃప్రారంభం మరొకటి ఉండి ఉండదు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. 1974 అక్టోబర్ 5, 4 సంవత్సరాల 3 నెలల 16 రోజుల తర్వాత డేవ్ కున్స్ తిరిగి విశాఖపట్నానికి పొలిమేరలో అడుగుపెట్టాడు. వెళ్ళినప్పుడు ఇద్దరు, తిరిగి వచ్చింది ఒక్కడే. కానీ అతను ఒంటరి కాదు. తనతో పాటు తన తమ్ముడి ఆశయాన్ని, వాగ్దానాన్ని, కలను మోసుకొచ్చాడు. 21 జతల బూట్లను అరిగించి 23,250 కిలోమీటర్లు నడిచి చరిత్ర పుటల్లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అతని విజయం కేవలం భావోద్వేగభరితమైనది మాత్రమే కాదు, ఇది చారిత్రాత్మకమైనది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అతని పేరును సువర్ణాక్షరాలతో లిఖించింది. భూగోళాన్ని కాలినడకన చుట్టూ వచ్చినట్టు అధికారికంగా ధృవీకరించబడిన మొట్టమొదటి మానవుడు డేవ్ కున్స్ అని ప్రపంచానికి చాటి చెప్పింది. అది అతనికి లభించిన పురస్కారం కాదు, అతని సంకల్పానికి, అతని సోదరుడి త్యాగానికి చరిత్ర ఇచ్చిన గౌరవం. ఈ కథ మనకేం చెబుతుంది? జీవితం మనల్ని ఎంత కిందకు పడేసినా మన సంకల్పం బలంగా ఉంటే అంతకన్నా పైకి లేవగలమని చెబుతుంది. నిజమైన నివాళి అంటే కన్నీళ్లు కార్చడం కాదు, వాళ్ళ కన్న కలను పూర్తి చేసి చూపించడం అని నిరూపిస్తుంది. మన జీవితంలో ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళటమే మన వాళ్ళకు ఇవ్వగల గొప్ప బహుమతి. ఈ సాహసగాథ మీ నరాల్లో కొత్త శక్తిని నింపిందని ఆశిస్తూ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇది మీ తెలుగు మ్యూజిక్.